కాంగ్రెస్ కార్యకర్త మరణించిందని ఆ వార్త ఉదయం 6:20 నాకు తెలిసింది. లక్ష్మీపల్లి గ్రామం మా స్వగ్రామం అయినటువంటి సీతారెడ్డి హత్యకు గురైందని తెలిసిన వెంటనే మేము కూడా షాక్ గురైనాం. అరే, గత 30-40 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు కూడా ఎవరు కూడా మర్డర్ చేసుకున్న పరిస్థితి లేదు. ఈ రకంగా చంపడం ఎంత దారుణమైనది అని ఆయన మరణం పట్ల చాలా బాధ కలుగుతూ ఆయన మరణం పట్ల సంతాపం కూడా తెలియజేయాలని చెప్పి నేను ఇక్కడికి బయలుదేరిన సమయంలో అప్పటికే సీతారెడ్డి హత్య అనేది రాజకీయ కోణంలో ఫలానా వ్యక్తుల ప్రమాణంలో జరిగిందని చెప్పి వార్తలు వీళ్ళు గుసగుసలు మాట్లాడుతున్నారు. ఇక్కడికి వస్తే ఎందుకు ఒక లేనిపోని మాటలు అని చెప్పి అంటే నేను ఇక్కడనే పెద్దదాడ గ్రామంలో అదే మీ సమక్షంలో ఇక్కడనే ఉన్నా మధ్యాహ్నం వరకు. ఆ హత్యకు సంబంధించి ఎవరు చేసిండ్రు, ఎలా చేసిండ్రు అనే ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఎవరి మీద ఎవరైతే ఆరోపణలు రాజకీయంగా ఎదుర్కోలేక ప్రత్యర్థులే కాంగ్రెస్ వాళ్ళే చేసిందని చెప్పి మా పైన ఏదైతే నెపం నెట్టిందో ఆ నెపానికి నేను వివరణగా ఈరోజు మీ ముందు కొన్ని నిజాలు, కొన్ని వాస్తవాలు, గత చరిత్ర మొత్తం తెలియపరుస్తున్నాను. ఎందుకంటే నేను 2001 సంవత్సరం నుండి రాజకీయాల్లో పనిచేస్తున్నాను, ప్రత్యక్ష రాజకీయాలు. 2004 సంవత్సరం నుండి జూపల్లి గారితో నేను పరిచయమై ఆయన వెంబడి తిరుగుతూ ఆయన పెట్టిన రత్నగిరి ఫౌండేషన్ నుండి 2004 నుండి 2006 వరకు సామాజిక కార్యక్రమాలు చేస్తూ కష్టపడుతూ ఎన్నో మంచి పనులు చేసి ఆ తర్వాత 2006లో నాకు ఒక రాజకీయ అవకాశాన్ని ప్రసాదించడం జరిగింది. ఈ మండల ప్రజలు, ఉమ్మడి మండల ప్రజలు, ఈ యొక్క మా మంత్రివర్యులు కుషారావు. మరి ఆనాటి నుండి ఈ నేటి వరకు నేను ఎలాంటి పదవులు అనుభవించినా, ఎలాంటి రాజకీయ చరిత్ర ఉంది అనేది అందరికీ తెలిసిన విషయమే. నా ఉద్దేశం కేవలం అభివృద్ధి, గ్రామాభివృద్ధి, గ్రామంలో వాళ్ళు వీళ్ళు అనకుండా అందరికీ పనిచేయడమే నా ఉద్దేశం, నా లక్ష్యం. అలాంటి దాన్ని రాజకీయంగా ఎదుర్కోలేక రాజకీయంగా కక్ష సాధింపుతో సీతారెడ్డిని హత్య చేసిందని చెప్పి మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి గారు, మాజీ మంత్రి కేటీఆర్ గారు, మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వచ్చి మా పైన, మంత్రి గారిపై తమ చరిత్ర ఏందని తెలుసుకోవాల్సిన అవసరం హర్షవర్ధన్ రెడ్డి గారికి ఉంది. గత 5 ఏళ్లలో నీవు ఎమ్మెల్యేగా అయినా కానుండి నీవు ఎన్ని కేసులు పెట్టించినావు, మా మీద ఎన్ని ఇబ్బందులు పెట్టించినావు, మా కుటుంబ సభ్యుల మీద ఎన్ని కేసులు పెట్టించినావు, మా అనుచరుల మీద ఎన్ని కేసులు పెట్టించినావు, నీవు చరిత్ర తీసుకో. 2018 నుండి 2019 నుండి 2024 వరకు నీవు చేసిన పనులు ఏంటివి, మా గ్రామంలో నీవు చేసిన అక్రమాలు ఏంటివి, నీవు చేసిన అక్రమ కేసులు ఏంటివి అని చెప్పి ఒకసారి గమనించుకొని ఒకసారి మాట్లాడవలసిందిగా కోరుతున్నా. వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైతే వాళ్ళతో మాట్లాడిస్తున్నారో వాళ్లకు ఎంతవరకు తెలుసు అనేది నేను వాళ్ళను విజ్ఞప్తి చేస్తున్నా. మీరు వాస్తవాలు తెలుసుకోండి, మా చరిత్ర ఏంది తెలుసుకోండి. మేము ఎప్పుడైనా మీ కుటుంబంతో గొడవ పడిన సందర్భాలు ఉన్నాయో తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా రాజకీయంలో నన్ను ఎదుర్కోలేక కానీ మాట్లాడుతున్నారు. నేను రాజకీయాలు వచ్చినప్పుడు ఈ సీతారెడ్డి ఎవరో తెలియదు, హర్షవర్ధన్ రెడ్డి ఎవరో తెలియదు నాకు. నేను 2006లో జెడ్పీటీసీగా అయినప్పుడు ఈ హర్షవర్ధన్ రెడ్డి ఎవడో నాకు తెలియదు, ఏడున్నావో తెలియదు. సీతారెడ్డి అనే వ్యక్తి రాజకీయాల్లో లేదు. నేను ఒక జెడ్పీటీసీగా, ఎంపీపీగా నేను ఈ మండలంలో సేవలు చేసిన. ఒక మంత్రి సహకారం, జూపల్లి కృష్ణారావు సహకారంతో 2 పర్యాయాలు నేను పదవులు అనుభవించి ఈ మండలంలో, ఈ గ్రామానికి, మండలానికి సేవ చేసిన. అటువంటిది మంచి చేస్తున్నాని ఒక బీసీ వ్యక్తిగా ఎదుగుతున్న ఉందని ఓర్వలేక హర్షవర్ధన్ రెడ్డి గారు ఈరోజు తాను ఓటమిని జీర్ణించుకోలేక తన సొంత మనుషులు, తన సొంత కార్యకలాపాలు నిర్వహిస్తున్న, అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తున్న సీతారెడ్డికి అండగా ఉండాలని చెప్పి ఆ నెపాన్ని మా మీద నెట్టడం ఎంతవరకు సమంజసమని అడుగుతున్నాను. గతంలో ఇదే 5 ఏళ్లలో హర్షవర్ధన్ రెడ్డి గారికి అక్రమంగా ఎన్ని పైసలు వసూలు చేసి అప్పచెప్పింది ఎంక్వైరీ చేయాలని కోరుతున్నా. అక్రమ వెంచర్ల వాళ్ళతో ఎన్ని పైసలు వసూలు చేసి సీతారెడ్డి గారు హర్షవర్ధన్ రెడ్డి గారికి అప్పచెప్పిండ్రో తేల్చాల్సిన అవసరం ఉంది.
మరి వాళ్ళ మధ్యలో అక్రమ సంబంధాలు అక్రమ కార్యకలాపాలు పెట్టుకొని వాటిని ఎక్కడ బయట పడతాయో వాటి వల్ల ఎక్కడ ఇదే మర్డర్ అయిందని తెలుస్తాయని చెప్పి ఒక చేసిన వ్యక్తి ఇతరుల పైన నెప్పడం ఎంతవరకు సంబంధించిన అడుగుతున్నా. అదేవిధంగా మా గ్రామ విషయానికి వస్తే గ్రామంలో నేను చేసిన అభివృద్ధి జూపల్లి కృష్ణారావు మంత్రివర్యులు చేసిన అభివృద్ధి తప్ప మీ 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి ఏముంది చూపెట్టాలని చెప్పి పత్రికాముఖంగా నేను కోరుతున్నాను. మరి ఏ రకంగా ఎదుర్కోలేక మేము 1999 నుండి 2023 ఎలక్షన్ వరకు జూపల్లి గారికి ఎప్పుడు కూడా మా గ్రామంలో మెజార్టీ ఇచ్చారు. ఒక 2018లో తప్ప మిగతా అన్ని ఎలక్షన్లో మెజార్టీగా ఓట్లు వేసారు. మరి గ్రామ ప్రజలు ఎవరి వైపు ఉన్నట్టు, ఎవరికి సపోర్ట్ చేస్తున్నట్టు? అభివృద్ధికి సపోర్ట్ చేస్తున్నారా, లేకపోతే చెడు చేస్తే మాకెందుకు సపోర్ట్ చేస్తారు జనాలు? మంత్రి గారిని గత ఎలక్షన్స్ లో 30,000 మెజార్టీతో గెలిపించారు. మరి దాన్ని తప్పులు చేస్తే 30,000 మెజార్టీతో గెలిపిస్తారా? 5 ఏళ్లకే నేను ఇంటికి పంపించింది. నేను చేసే అన్యాయాలు అక్రమాలు అక్రమ కేసులు భరించలేక జనం నిన్ను 5 ఏళ్లకే ఇంటికి పంపించింది. మళ్ళీ అలాంటి అక్రమాలు చేసిన నువ్వే దొంగ అన్నట్టు నీవే దొంగ పనులు చేసుకుంటూ, నీవే దొంగ అక్రమ కేసులు పెట్టించుకుంటూ, నీవే అన్ని చేసుకుంటూ ఏదో ఒక సామాన్య కార్యకర్త ఒక సీతారెడ్డి అనే వ్యక్తి ఏ నెపంతో అక్రమ సంబంధాల వల్ల అయింది తెలియదు, భూ తగాదాల వల్ల అయింది తెలియదు, నీ ఇంటి సమస్య నీ భూ పరిష్కారం అయింది తెలియదు, రాజకీయ కోణంలో అయింది తెలియదు అని మేము ఆ రకంగా 4 రకాలు కూడా మీరు ఎంక్వైరీ చేసుకోమని చెప్తున్నాం. రాజకీయ కోణంలో ఏ విధంగా మా పాత్ర గాన ఉంటే 1% 0.1% గాన మా పాత్ర ఉందని ఏదైనా మీరు నిరూపిస్తే చట్ట పరిధిలో నిరూపిస్తే మేము మీరు వేసిన ఏ పనిష్మెంట్కైనా సిద్ధంగా ఉన్నాం. చిన్నోబాయి చెట్టుకు ఉరి తీసుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. నేను తప్పు చేసినట్టయితే అదే తప్పు జరగకుండా మీరు ఏదైతే ఆరోపణలు చేసిండ్రో అవి నిజం కాదని తెలిస్తే మీరు అదే చెట్టుకు ఉరి తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. మీరు ఎవరైతే ఆరోపణలు చేసిండ్రో మా మీద, మా మంత్రి గారి మీద లేనిపోని బురద చల్లిండ్రో ఆ బురద రేపు కడుకునే రోజు వస్తుంది. అది ఎవరో చేసింది తెలుస్తుంది. ఆ చేసిన వ్యక్తులు రేపు తెలిసిన రోజు మా పైన నిరూపణ చేసిన మీరు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ, మీరు స్టేట్ బీఆర్ఎస్ నాయకులు కానీ ఆ నెపాన్ని మేము ఉరిశిక్షకు సిద్ధమని నేను ప్రకటిస్తున్నా. అదే మీరు నిరూపించకపోతే ఉరిశిక్షకు సిద్ధమని మీరు నిరూపిస్తారని చెప్పి బహిరంగ సవాల్ విసురుతున్నా. చిన్నోబాయి చౌరస్తాకు వచ్చే ఈ సవాల్ని స్వీకరించాలని చెప్పి దమ్ము ఉందా అని నేను అడుగుతున్నా. చట్ట పరిధిలో మీరు జ్యుడిషియల్ ఎంక్వైరీ అన్నారు, సిబిఐ ఎంక్వైరీ అన్నారు, ఏ ఎంక్వైరీ అయినా కోరండి, దానికి అందరం సిద్ధం. ఆ వ్యక్తిని చంపిన వ్యక్తులు ఎవరు దుండగులు తేలాల్సిన అవసరం ఉంది. ఆ తేలితేనే ఎవరు తప్పు చేసిందని ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. చేయని తప్పును మా పై నెప్పుతూ వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడిస్తూ ఏదో బురద కలిపితే ఓ గోబెల్స్ ప్రచారం చేస్తే నిజమవుతుంది అనేది ఈ కలియుగంలో, ఇప్పుడున్న ఈ డిజిటల్ యుగంలో, ఈ ఆధునిక కంప్యూటర్ యుగంలో ఒక చిన్న గుండు సూది ఏమైనా పోతే కూడా కనిపెట్టే పరిస్థితి, ఒక చీమ ఏడబోతుందని కనిపెట్టే పరిస్థితి. అటువంటిది ఒక మర్డర్ను రేపు ఛేదించి నిజాలు తెలిసిన రోజు మీ ముఖాలు ఏడబెట్టుకుంటారో అప్పుడు మీ ముఖాలు చిన్నంబాయి చౌరస్తాలో ఏదో శివయాత్ర స్టార్ట్ చేసిండ్రో ఆడికే రావాలా. ఆడనే మీరు తప్పు మాది కానప్పుడు, నిరూపణ అయినప్పుడు మీరు ఉరిశిక్ష చేసుకోవాలా. మేము తప్పు చేస్తే మేము ఉరిశిక్ష చేసుకుంటామని చెప్పి మేము పత్రికాముఖంగా డిమాండ్ చేస్తున్నాం. ఒక ఎంపీ జడ్పీటీ చేసిండో, సర్పంచ్ చేసిండా, వార్డు మెంబర్ చేసిండా, ఏది చేసిండు? నాకు ప్రత్యక్షంగా ఎక్కడ నాకు వ్యతిరేకంగా ఏమైనా పోరాటం చేసి నాకు నిలబడినోడా? వ్యక్తిగతంగా మాకు వాళ్ళకి ఎలాంటి సంబంధాలు లేవు. వాళ్ళ ముఖం మేము దూరం, మా ముఖం వాళ్ళు అంత దూరం ఉంటాం. ఏనాడు వ్యక్తిగతంగా కొట్లాడింది లేదు, ఏనాడు వాళ్ళకు మాకు రాజకీయ కక్షలు లేవు. అలాంటి దాన్ని రాజకీయ కక్ష అంటారు. ఏముంది? ఆయన నేను డిప్యూటీ చేసిన, ఎంపీ చేసిన, అప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు నాకు. ఈ హర్షవర్ధన్ రెడ్డి కూడా ఎక్కడ ఉన్నాడో తెలియదు నాకు. అదే కేవలం ఒక బీసీ నేతగా ఎదుగుతున్న సమయంలో మీరంతా ఒక కక్ష సాధింపుతో, ఆ ఓర్వలేనితనంతో లేనుకొని గతంలో కూడా నా పైన చిన్న మా పొలం పంచాయతీ ఉంటే ఆ పంచాయతీ కాడ మాకు మా పొలం పక్కన ఉన్న వాళ్ళకి పంచాయతీ అయితే దాన్ని పెద్ద భూతత్వంలో పెట్టి అర్ధరాత్రి ధర్నా చేసి నన్ను 307 చెప్పి నన్ను నా కుటుంబ సభ్యులను 10 రోజులు జైలు పెట్టించిన చరిత్రని, చిన్న బాత్రూమ్ పంచాయతీలు, గెట్టు పంచాయతీలు కేసులు పెట్టించి కోట్ల చుట్టూ తిప్పుతున్నావుగా, మా ఆడోళ్ళను తిప్పుతున్నావు కోట్ల చుట్టూ.
అయినా కూడా మేము భరించుకొని ఆ గొడవ అయినతో మేము వాళ్ళు రాజీ పడి కేసును మంచి చేసుకొని ఇప్పుడు అందరూ ఒకటే పార్టీలో తిరుగుతున్నాం వాళ్ళు మేము. అలాంటిది మేము సీతారెడ్డి పైన మేమేందుకు కక్ష కడతాం? సీతారెడ్డి పైన మాకేందుకు ఉంటుంది? ఆయన ఏమో మాకు ఏ దానిలో పోటీగా ఉన్నాడు ఆయన మీద కక్ష పెంచుకోవడానికి? నేను ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్డ్ పొలిటీషియన్. నేను 2004 నుండి 2006 ఈ రోజు 2006లో జెడ్పీటీసీగా ముఖ్యమంత్రి గారు, ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఆ రోజు జెడ్పీటీసీ అయ్యారు. అప్పటి నుండి నేను రాజకీయాల్లో ప్రత్యక్షంగా జెడ్పీటీ చేసిన, ఎంపీపీ చేసిన. నాకెందుకు ఎంతసేపు నా అభివృద్ధి పైన తప్ప, సంక్షేమం పైన తప్ప ఇలాంటి కచ్చపూర్త రాజకీయాలు మాకు చేయాల్సిన అవసరం లేదు. చేయలేదు గతంలో, భవిష్యత్తులో కూడా చేయాల్సిన అవసరం లేదు. ఓ నాయకుడు దుర్మార్గుడు అయితే ఒక 7 సార్లు ఎమ్మెల్యేగా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తారా? ఒక నాయకుడు ఏదైనా పొరపాట్లు చేస్తే 6 సార్లు ఎమ్మెల్యేగా ఈ ప్రాంతంలో ఆ ప్రజలు ఆశీర్వదిస్తారా? ఎలా మీరు జూపల్లి గారి పైన బర్తరఫ్ చేయాలని మాట్లాడతారు? మిమ్మల్ని జూపల్లి గారు, మీ పార్టీని మిమ్మల్ని పొందబెట్టినందుకే ఈ రోజు కక్ష సాధింపుతున్న జూపల్లి గారి పైన వచ్చి బురదలుతున్నారు. ఒక మంత్రి పదవి ఉంది అని చెప్పి ఓరవలేక దాన్ని ఎక్కడ ఇబ్బంది కలిగించాలని చెప్పి మీరు అందరూ వచ్చి ఉంటారు. రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పుకునే వ్యక్తి గతంలో ఏ వాదంతో ప్రజల్లోకి వచ్చిండు, ఇప్పుడు ఏ వాదంతో ఎవరి కాళ్ళ ముందర మోకరీలేదు. గతంలో చెడు అని చెప్పి నీవే ఈ రోజు అదే పార్టీలో ఉండి ఎన్ని కోట్లకు అమ్ముడపోయి ఈ రోజు దిక్కులేని రాజకీయం చేసుకుంటూ శివాల పైన పేనాలు ఎన్నుకునే రకంగా మీరు రాజకీయాలు ఏడ శివం ఉంటే ఆడ రాజకీయ బుద్ధులు జరుగుతున్నారు. ఇది ఎంతవరకు సమాజం అంటున్నా? రాజకీయ హత్యలు చేసింది మీరు, మీ పార్టీ. తెలంగాణ ఉద్యమం పేరుతో ఎన్నో హత్యలు చేయించింది మీరు, మీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ఉద్యమం పేరుతోన ప్రజలను రక్తాన్ని పీల్చుకే తిని ప్రజాధనాన్ని దోచుకున్న మీరు, మిమ్మల్ని పొందబెట్టిండ్రు కాబట్టి ఈరోజు మీరు అక్కస్తో ఈరోజు వచ్చి రాజకీయంగా బుద్ధి మంత్రి గారి పైన, సీఎం గారి పైన అనేక రకాలుగా ఈ జిల్లా లేక ఈ జిల్లాకు ఒక ముఖ్యమంత్రి పదవి వస్తే ఆ ఓర్వలేక ఆ మంత్రిని, ఆ ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఎంతవరకు సమాజం అని అడుగుతున్నా. ఆ గ్రామం అభివృద్ధికి వస్తే పోయిన నేనున్న పదవులప్పుడు నా ఊరికి ఏం చేసినో మీకు తెలుసు, ప్రజలకు తెలుసు, నాకు తెలుసు. ఎక్కడ రాజకీయ విభేదాలు లేకుండా ఎంత మంచి చేసినామో, ఎన్ని పింఛన్లు, ఎన్ని రేషన్ కార్డులు, అంత్యోదయం 35 కిలోల బియ్యం, మంచినీళ్లు, కరెంటు, 24 గంటల కరెంటు, అద్దాలు లాంటి సీసీ రోడ్లు అన్నీ చేసినాం. ఆ కచ్చ సాధింపుంటే మేమెందుకు చేస్తాం ఈ అభివృద్ధి? ఎక్కడ చూసినా చేనులకు, పొలాలకు రోడ్లు వచ్చిన అదే కేటీఆర్, అదే ప్రవీణ్ కుమార్ అడుగుతున్నా, నీవు ఏదైతే శివయాత్ర చేసినావో ఆ రోడ్లు వేసింది ఎవరని తెలుసుకో. ఊర్లో 24 గంటల కరెంట్ ఎవరని తెలుసుకోని మంచి పని చేసినావు. ఒకవేళ హత్య జరిగిందని వచ్చినావు, పరామర్శనం మంచిదే ఒక వ్యక్తిగా. కానీ ఈ గ్రామంలో ఎవరేం చేసినాని కూడా తెలుసుకోవాల్సిన అవసరం నీకు ఉంది. ఎవడో చెప్తే అడ్డదారిని ఒకసారి ఎమ్మెల్యే అయినోడు వచ్చి చెప్తే ఈ ఇష్టం వచ్చినట్టు ఈడు వచ్చి మాట్లాడడం కరెక్ట్ కాదు. అక్రమాలు చేసినోడు, ఈడు అమ్ముడు అయినోడు వచ్చి మాట్లాడితే ఈడెవడు పడడు. ఇలాగ అందరు ఉంటారు అనుకుంటే కష్టం. నీకు అన్ని తాగు. నీవు ఒకసారి ఎమ్మెల్యే అయినావంటే ఎన్ని చేయని పాపాలన్నీ చేసినావు.